సంధుల గురించి చెప్పుకుందాం. మనం ఆల్రెడీ ముందు క్లాస్లో సంధి అని అంటే ఏంటి, అలాగే సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు గుణసంధి. గుణసంధి అంటే ఏంటంటే ఫస్ట్ అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ అర్లు ఏకాదేశం వగును. ఉదాహరణకు చూద్దాం. చూడండి, దేవ ప్లస్ ఇంద్ర ఈక్వల్స్ టు దేవేంద్ర. నెక్స్ట్ రెండో ఉదాహరణ, రాజా ప్లస్ ఋషి. రాజా ప్లస్ ఋషి ఈక్వల్స్ టు రాజర్షి. మనకి ఇక్కడ ఏముందమ్మా, అకారమునకు ఈ ఊరులు. అకారం అంటే మనం ఫస్ట్ చూడాల్సిన సంధి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదమ్మా, పరపదము అలాగే పూర్వపదం చూసుకోవాలి మనం. పరపదం అంటే అకారమునకు ఈ ఊరులు, ఈ పరమైంది కదా అకారమునకు, అప్పుడు ఏ అనే ఏకాదేశం మగును. దేవేంద్ర అయింది కదా. నెక్స్ట్ అకారమునకు రు అనేది పరమైనప్పుడు మనకి అర్ర అనేది ఏకాదేశం అవ్వాలి. రాజా ప్లస్ ఋషి రాజర్షి, అర్ర అనేది వచ్చింది కదా రాజర్షి. ఇది గుణసంధి గురించి. నెక్స్ట్ ఇలాగే మనం వృద్ధి సంధి గురించి చూద్దాం. చూడండమ్మా, వృద్ధి సంధి. వృద్ధి సంధి అని అంటే ఏంటంటే అకారమునకు ఇక్కడ ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు అకారమునకు ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు ఐకారం రావాలి. ఐకారమును అలాగే ఓ కానీ ఔ కానీ పరమైనప్పుడు ఔకారమును ఏకాదేశం వగును. చూడండమ్మా, ఇక్కడ అకారమునకు ఏ ఐ పరమైనప్పుడు ఐకారమును, నెక్స్ట్ అలాగే ఓ ఔ పరమైనప్పుడు ఔకారమును ఏకాదేశం వగును. ఎట్లా అంటే ఉదాహరణకి చూద్దాం. ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి ఏక ప్లస్ ఏక ఈక్వల్స్ టు ఏకైక. చూడండి అమ్మా, ఏక ప్లస్ ఏక అకారమునకు ఖ అనే దానికి ఏ ఐలు పరమైనప్పుడు, ఏక ఏ అనేది పరమైనప్పుడు మనకి ఐకారం రావాలి. ఏకైక కై, ఇక్కడ ఐకారం వచ్చింది కదా. నెక్స్ట్ అలాగే దేశ ప్లస్ ఔన్నత్యము ఈక్వల్స్ టు దేశౌన్నత్యము. దేశ అకారమునకు ఏం రావాలి, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం. ఔన్నత్యము ఔ అనేది పరమైంది కదా, అప్పుడు మనకి ఔకారం రావాలి. దేశౌ ఔ అనేది వచ్చింది కదా, దేశ ప్లస్ ఔన్నత్యము దేశౌన్నత్యము. సో ఇది వృద్ధి సంధి గురించి.